హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఈరోజు నిర్ణయం మనం తీసుకున్నామంటే ప్రతిరోజు రిజల్ట్ వచ్చినా రాకపోయినా, మూడ్ ఉన్నా లేకపోయినా, ఏ ఫంక్షన్ ఉన్నా, ఏదైనా వరకు ఉండని తప్పకుండా క్రమబద్ధీకరణతో రోజు చేసుకుంటూ ఉండాలి. రిజల్ట్ వచ్చినా రిజల్ట్ రాకపోయినా మన చేతుల్లో ఏముండదు. కంటిన్యూ చేసుకుంటా ఆ పని కాలబద్ధీకరణతో చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీతో ఉండాలి. ఏ రోజు కన్సిస్టెన్సీ పోయిందో ఆ రోజు మీ రిజల్ట్ రాదు. రిజల్ట్ వచ్చినా రాకపోయినా కన్సిస్టెన్సీతో ఆ వర్క్ చేయాలి. ఆ బండ మీద బకెట్ నీళ్ళు ఒకేసారిగా పోతే దాని మీద ఏం ఎఫెక్ట్ చూపెట్టది. అదే బండపై ఒక్కొక్క డ్రాప్ కన్సిస్టెన్సీగా పడుకుంటూ ఉంటే రోజుల నుంచి నెల రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఆ ఒక్కొక్క చుక్క ఒక్కొక్క డ్రాప్గా పడుతూ ఉంటే దానికి ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం దేని వల్ల అయింది? నీళ్ళ వల్ల కాదు. ఆ రంధ్రము ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఆ వన్ డ్రాప్ పడుకుంటుంటే ఆ రాయికి రంధ్రం అయింది. అలాగనే మన జీవితంలో కూడా కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మీకు ఎంత వర్క్ ఉండని, ఏదైనా ఉండని, ఆ పని క్రమబద్ధీకరణతో కన్సిస్టెన్సీతో ఖచ్చితంగా ఆ పని చేసుకుంటూ పోవాలి. మన చేతులు ఏం లేదు. మన చేతులు ఉన్నది ఒకటే ఒక ఆయుధం, చేసుకుంటూ పోవడం అంతే. రిజల్ట్ వచ్చినా రిజల్ట్ రాకపోయినా మన చేతిలో ఉన్నదే ఒకటే ఒక ఆయుధం, కన్సిస్టెన్సీ. అది చేసుకుంటూ పోవాలి. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఈరోజే నేను ఒక్కసారిగా ఎత్తా అంటే రాదు. 5 రోజులు, 10 రోజులు, 100 రోజులు, సంవత్సరాలతో వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలతో ఉండేది. చాలామంది పోలీస్ జాబ్ ట్రై చేస్తారు. రన్నింగ్, వార్మప్స్, యోగా, స్టడీ కంటిన్యూగా చేసుకుంటూ పోతారు. సంవత్సరానికి రాదు, 2 సంవత్సరాలు రాదు, 3 సంవత్సరాలు రాదు, 4 సంవత్సరాలు రాదు. అయినా కానీ గివ్ అప్ ఇవ్వద్దు. కన్సిస్టెన్సీ కొద్ది వర్క్ చేయాలి. మీ డైలీ రొటీన్ రోజుల తర్వాత ఏమవుతుందంటే మీకు డైలీ రొటీన్గా అయిపోతుంది. అసట ఉండదు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ పవర్ అంటారు, చూసినావా? నో ఫంక్షన్, నో పెళ్ళిళ్ళు, నో ఫ్రెండ్స్, ఏ రిలేషన్స్ ఏం లేవు. మీ వర్క్ పైనే ఉండండి. ఏదో ఒకటి మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన కష్టం ఊరికే పోదు. ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. మా ఫ్రెండ్ ఉండే, దాదాపు ఒక 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. పోలీస్ జాబ్, కాలు ఇరిగింది, అయినా కానీ రికవర్ అయ్యి మళ్ళీ ఉరికిండు, మళ్ళీ ప్రాక్టీస్ చేసిండు. 1 మార్కు 2 మార్కులతో ఒకట. అయినా కానీ కన్సిస్టెన్సీతో చేసిండు. ఈరోజు జాబ్ కొట్టిండు. ఏజ్ 33 ఏజ్లా. అంటే ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలే. కన్సిస్టెన్సీతోని ఆయన వర్క్ చేసిండు. ఆ వర్క్తోని ఆయనకు ఆ డ్రీమ్ని అచీవ్ చేసిండు. మీరు కూడా 1 రోజులో 2 రోజులో అచీవ్ ఎవ్వరు చేయరు. కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి. రిజల్ట్ వచ్చినా రిజల్ట్ రాకపోయినా మన చేతుల్లో ఏముండదు. సో నేనేమంటా అంటే, ఏ పని చేసినా దృఢంగా, ఖచ్చితంగా స్థిరపడి దాన్ని ఆ వర్క్తోనే వెళ్ళండి. రిజల్ట్ మన చేతుల్లో లేదు, కాకపోతే చేసే ప్రయత్నం మన చేతులు ఉన్నది. కన్సిస్టెన్సీగా మీరు చేయండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తలుపులు కొడుతుంది. ఖచ్చితంగా మీ చేతిలో రిజల్ట్ ఉంటుంది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. చైనీస్ బాంబు చెట్టు తెలుసుగా? చైనీస్ బాంబు చెట్టు నాటిండు. రోజు దానికి నీళ్లు పోస్తాండు, ఎరువు వేస్తాండు, మందు కొడతాండు. 1 నెల పెరగలే. రోజు నీళ్లు పోస్తాండు, ఎరువులు మందులు వేస్తాండు, దానికి నీళ్లు పోస్తాండు, రోజు అదే పని చేస్తాండు. ఈ నెల రోజుల్లో పెరగలే, సంవత్సరంలో పెరగలే, 2 సంవత్సరాల్లో పెరగలే, 3వ సంవత్సరాల్లో పెరగలే, 4వ సంవత్సరాల్లో పెరగలే. ఎక్కడ ఆపలే ఆయన. ఇచ్చినా రిజల్ట్ ఇవ్వకపోయినా కన్సిస్టెన్సీగా దానికి రోజు నీళ్ళు పోస్తాండు, ఎరువులు వేస్తాండు, ఎండకెళ్ళి పెడతాండు. కన్సిస్టెన్సీగా ఏ ఒక్క రోజు దానికి మందు వేయకపోయినా, ఎరువు వేయకపోయినా, నీళ్లు వేయకపోయినా, ఎండకు చూపకపోయినా అవి చనిపోయేది. కాకపోతే స్థిరంగా కన్సిస్టెన్సీగా పోస్తూనే ఉన్నాడు ఆ బాంబు చెట్టుకి. 1 సంవత్సరం రిజల్ట్ వచ్చింది. బాంబు చెట్టు 6 వారంలో 90 అడుగులు ఎత్తు పెరిగింది. పేషెన్స్, కన్సిస్టెన్సీగా
ఆయన దానికి నీళ్ళు పోస్తాడు. ఆ బాంబుకు ఒక రోజు నీళ్ళు పోసుకుంటా, ఎరువులు వేసుకుంటా, దానికి ఎండ చూపెడతాడు. ఏ ఒక్క రోజు మిస్ అయినా కానీ అవి చనిపోయేది. కానీ అది ఆయన చెయ్యలే. రిజల్ట్ వచ్చినా రాకపోయినా దానికి రోజు పోసుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ రోజు 5వ సంవత్సరం 6 వారంలో 90 అడుగులు ఎత్తు పెరిగి బాంబో చెట్టు. మీ లైఫ్లో కూడా ఏదో ఒక రోజు మీరు చేస్తుంటే ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక్క రోజు మీ తలుపులు కూడా కొడుతుంది. ఏదో ఒక రోజు మీరు గెలుస్తారు. ఏదో రోజు ఖచ్చితంగా మీరు గెలుస్తారు. కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ఏ ఫీల్డ్ ఉన్నా కానీ, దేంట్లో ఉన్నా కానీ కన్సిస్టెన్సీగా చెయ్యండి. అసలు సందేహం పడకండి, సెల్ఫ్ డౌట్ ఉంచుకోకండి, కన్సిస్టెన్సీగా చెయ్యండి. దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అయితే మెల్లగా స్కిల్ నేర్చుకుంటారు, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. అంతా మీకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైనా మీరు మీ వర్క్ మీద మీ దాని మీద ఫోకస్ చేసి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడదాం. జై హింద్.